పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ ఆరాధన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. మిమ్మల్ని ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మలను ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి.
ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభా యేసు మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం తండ్రి. మీరు మా పక్షముగా ఉండి చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు చేయుచున్న ప్రతి మేలు సహాయమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మశక్తిని మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 61వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. 61వ కీర్తన మొదటి వచనం నుండి. దేవా నా మొర్ర ఆలకింపుము, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము తల్లడిల్లగా, బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను. నీ రెక్కల చాటున దాగుకొందును. పిల్లరా, దావీదు గారు దేవుని సన్నిధిలో దేవుని దగ్గరకు చేరి బహుగా ప్రార్థన చేసుకుంటున్నటువంటి కీర్తన ఈ కీర్తన. దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడు. అంటే ఆయనకున్న ఆ సమస్యలు, ఆయనకున్న పరిస్థితులను దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు. చూడండి, మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసే పని కూడా ఇలాగే ఉండాలి. మనకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, వాటిని మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో చెప్పుకుంటాం. ఈ పరిస్థితుల్లో మీరు మాకు సహాయము చేయండి ప్రభువా అని మన మనవులను, మన విజ్ఞాపనలను దేవునితో చెబుతాం. ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అంటే నేను ప్రార్థన చేస్తున్నాను, నీ చెవి నా వైపుకు త్రిప్పు. చూడండి, మనం చెప్పే మాటలు వినేవాళ్ళ చెవిలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? వినేవాళ్ళ చెవిలోకి వెళ్ళాలి. ఆ చెవిలో నుండి ఆ మాటలు ఎట్టి వెళ్ళాలి? మళ్ళా హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ మాటల వలన ప్రయోజనం ఉంటుంది. అంతేగాని మనం చెప్పే మాటలు నీ చెవిలోకి వెళ్ళకుండా హృదయంలోకి వెళ్ళకపోతే చెప్పిన మాటలన్నీ వేస్ట్ అయిపోతాయి. వాటి వలన ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు దాకా చెప్పిందంతా విని నాకు ఏమీ ఎక్కలేదు, అర్థం కాలేదు అని అంటే అదంతా వ్యర్థమైపోయిందని అర్థం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనం చెప్పేది స్పష్టముగా వింటాడు. అలాగే మనం అడిగేది కరెక్ట్గా చేస్తాడు. కొన్నిసార్లు మనం దేవునికి చెప్పటం
మనకు వీలు కాకపోయినా లేక మనకు కుదరకపోయినా ఎలా చెప్పాలో ఎలా అడగాలో మనకు తెలియకపోయినా మన పరిస్థితిని ఆయన స్పష్టంగా అర్థం చేసుకుంటాడు. అందుకని ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడు? దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. తర్వాత ఏమంటాడు? నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రాణం ఏమైపోయిందట? తల్లడిల్లిపోయింది. అంటే ఏంటి? తల్లడిల్లిపోవటం అంటే ఏంటి చెప్పండి? తల్లడిల్లింది అని అంటే ఇక పూర్తిగా తిరగబడిపోయింది, పరిస్థితులన్నీ తిరగబడిపోయినాయి, మారిపోయినాయి, తల్లడిల్లిపోయింది. అంటే ఇంకా ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా, ఏమి నిర్ణయం తీసుకోవాలో తెలియట్లా, ఇంకేం చేయాలో కూడా నాకు బోధపడట్లా, అసలు ఆలోచనలే రావట్లా, తల్లడిల్లిపోయాను. ఇంకేం చేయాలో నాకు తెలియట్లేదయ్యా. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. మరి మన పరిస్థితులు తల్లడిల్లిపోయినప్పుడు మనకు సహాయం చేసేది ఎవరు? మనకు సహాయం చేసేది ఎవరు? మన పరిస్థితులు తిరగబడ్డప్పుడు లేక బోల్తాబడ్డప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో తల్లడిల్లిపోతే ఇంకా ఎవరు మనకు సహాయం చేసేది అని అనుకుంటే దావీదు గారికి ఒక్క దేవుడే గుర్తొస్తున్నాడు. పరిస్థితులన్నీ తిరగబడిపోయినా తల్లడిల్లిపోయినా నీవు నాకున్నావు ప్రభువా, నీవు నాకు తోడుగా ఉన్నావు. నా పరిస్థితులన్నీ చేజారిపోయినాయి, నా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, తల్లడిల్లిపోయినాయి. కానీ ఏం చేయాలి? ఇక నేను నువ్వొక్కడవే నాకు ఆధారమై ఉన్నావు అని దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో కూడా దేవుని మీద నువ్వు అలాగ విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి. పరిస్థితులన్నీ తారుమారైపోయినా సరే దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. అందుకని ఏమంటున్నాడు? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇంకా నేను ఎక్కలేను, తల్లడిల్లిపోయిన నేను ఎక్కలేను, నీవే నన్ను ఎక్కించాలి, నీవే నన్ను నడిపించాలి, నీవే నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాలి. చూసారా ప్రభునందు పిల్లరా, దేవుడు నీ విషయమై బాధ్యత తీసుకుంటాడు. మన పరిస్థితులు తల్లడిల్లిపోయినప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఆయన మన విషయమై బాధ్యత తీసుకుంటాడు. ఆయన మన విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఆ టైంలో మనకి 3వ వచనంలో అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి, యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను. నా ప్రాణము తల్లడిల్లిన సమయాలలో నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. దేవా, నీవే నా ఆశ్రయము, నీవు తప్ప నాకు ఇక వేరే ఆశ్రయము లేనే లేదు. ప్రియరా,
కొన్ని సమయాల్లో మనము మన పరిస్థితులు తల్లడిల్లిపోతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు జరుగుతాయి. ఆ టైంలో కూడా దేవునిని నీవు ఆశ్రయముగా చేసుకోవాలి. దేవుని మీద నువ్వు అలాగూ ఆధారపడాలి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నీవు నాకు ఆధారముగా ఉన్నావు. ఆ విశ్వాసం మనం నేర్చుకోవాలి. అన్ని పరిస్థితులలో నీవు నాకు ఆశ్రయముగున్న దేవుడవు. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్న దేవుడవు. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. అనగా ఆయన పరిస్థితి చూస్తేనేమో నీరసించాడు, తల్లడిల్లిపోయాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. కానీ దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయన గుడారములలో నేను నివసిస్తాను, నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవే నన్ను ఎక్కించే దేవుడవు. మనం కూడా దేవుని యందు అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి, అలాంటి విశ్వాసం మనం పొందుకోవాలి. దేవుని మీద అలాంటి నిరీక్షణ. ఆయన మనకు ఎలాంటి దేవుడు అనంటే, మన పరిస్థితులలో దేవుడు ఎలాగుంటాడు అని చూస్తే ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. చూసారా, ఆయన పరిస్థితులు, ఆయన మాత్రమే మనకు సహాయము చేయగలిగిన దేవుడు అని విశ్వసిస్తున్నాడు. నువ్వొక్కడవేనయా మాకు సహాయం చేసేది, నువ్వొక్కడవే మమ్మలను కాచి కాపాడేది. ఇక్కడేమని చదువుతున్నావు? ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆశ్రయదుర్గము అనంటే ఒక బలమైన కోట. మనం లోపల ఉంటాము, ఆయన మనల్ని కప్పి ఉంచుతాడు. ఇక ఎవరు ఏమీ మనల్ని చేయలేరు. ఆయనే మనకు దుర్గము, బలమైన కోట, ఆశ్రయదుర్గము. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఏది చేసినా మన పట్ల పూర్తిగా సంపూర్ణంగా చేసే దేవుడు. అన్ని సమయాలలో ఆయన మనకు సంపూర్ణమైన జ్ఞానం. ఆయన ఏది చేసినా మనకు శోధనల్లో వచ్చినప్పుడు, ఆ శోధనలో దేవుని దగ్గర మొరపెడితే నీకు దేవుడు సహాయము చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడంటే, సగం శోధన తీసేసి సగం శోధన నీలో ఉంచడం. ఆయన చేస్తే సంపూర్ణంగా చేస్తాడు, పూర్తిగా చేస్తాడు. అలాగే ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నావు అనుకో, సగం ఆరోగ్యం ఇవ్వడం, పూర్తి ఆరోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన ఏది చేసినా సంపూర్ణం.
అలాగే నిన్ను దీవించటం ప్రారంభిస్తే ఏదో కొంచెం దీవించడం కాదు, సంపూర్ణంగా దీవిస్తాడు. అయితే నువ్వు ఆయన మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఆయన మనకు ఆశ్రయదుర్గము అని నీవు తెలుసుకోవాలి. ఆయన కార్యము సంపూర్ణమని తెలుసుకోవాలి. తర్వాత ఏమంటాడు? ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన మనకు చేసేది ఏదైనా సరే న్యాయముగా చేసే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఏ విషయంలోనైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన న్యాయము చేసే దేవుడు. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే మన పనుల విషయాల్లో ఆయన న్యాయము చేసే దేవుడు. సౌలుకు ఆయన పెంచుకుంటున్న గార్ధబాలు పోయినాయి. ఆ గాడిదలు తప్పిపోయినాయి. తప్పిపోయినప్పుడు వాటిని వెతుక్కుంటా వెళ్ళాడు. అలాగ వెతుక్కుంటా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరకు వెళ్ళాడు. మరి గార్ధబములు పోయినాయి అనంటే అది కొంత నష్టమే కదా, కొంత నష్టమే. ఆ రోజుల్లో ధనవంతులు ఎవరు అనంటే డబ్బున్న వాళ్ళు ధనవంతులు కాదు. ఈ రోజుల్లో అయితేనేమో ధనవంతులు ఎవరయ్యానంటే డబ్బున్న వాళ్ళు ధనవంతులు ఈ రోజుల్లో. కానీ ఆ కాలంలో ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వాళ్ళ కాలములో ధనవంతులు ఎవరంటే ఎక్కువ గొర్రెలు ఉన్నవాళ్ళు ధనవంతులు. ఎక్కువ గొర్రెలు, అలాగే ఎక్కువ గాడిదలు. వాళ్ళకి మరి 100-200 కాదు, వేలల్లో ఉండేవి గొర్రెలు, వేలల్లో గాడిదలు ఉండేవి. మరి వాటన్నిటినీ మేపటము, వాటికి మేత తీసుకురావటం, వాటిని కట్టేయటం, అది ఎంత చాకిరి అంటారు, ఎంత పని అది. అయినా సరే ఆ రోజుల్లో వాటిని అలా మేపుకునేవాళ్ళు. వాళ్ళ ఆస్తి అనేది వాళ్ళు మేపే గొర్రెల మీద ఆధారపడి ఉండేది. ఎక్కువ గొర్రెలు, వేల గొర్రెలు ఉన్నవాళ్ళు ఆస్తిపరులు ఆ రోజుల్లో. మరి అలాంటప్పుడు మేపే గొర్రెల్లో కొన్ని పోయినా, లేక గాడిదల్లో కొన్ని పోయినాయి అనంటే వాళ్ళ ఆస్తి పోయినట్టు అర్థం, వాళ్ళ ఆస్తి పోయినట్టే. మరి సౌలుకి తన ఆస్తి పోయింది. ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటా వెళ్ళాడు. అది అప్పటికి చూస్తే కొంత నష్టంగానే ఉంది. కానీ దేవుని వాక్యాలు ఎక్కడేం చదువుతున్నావు? ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన చర్యలన్నీ న్యాయములు. మరి ఆ గార్ధబములు పోయినప్పుడు అదేదో నష్టంగా, అన్యాయముగా అనిపించినా అవి వెతుక్కుంటూ అవి ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటే అలా సమూయేలు దగ్గరకు వెళ్ళారు. ఆయన ఏమన్నాడు? నీ గార్ధబాలు దొరికినాయి, కానీ నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలనుకున్నాడు, అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చావు అని చెప్పాడు. ఆయన చర్యలన్నీ ఎలాంటివండి? న్యాయములు. ఆయన సమూయేలు దగ్గరకు ఎలా వెళ్ళాడంటే ఆ గార్ధబాలు పోయినాయి కాబట్టి వెతుక్కోవటానికి వెళ్ళాడు. అంతేగాని అవి పోకపోతే సమూయేలు దగ్గరకు వెళ్ళుండేవాడా? కాదు, వెళ్ళుండేవాడు కాదు. అవి పోయినాయి కాబట్టి వెతుక్కుంటా ఎక్కడ దొరుకుతాయా అని విచారణ చేస్తూ, ఎంక్వైరీ చేసుకుంటూ సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన్ని ఇశ్రాయేలులకు రాజుగా నియమించాడు సమూయేలు. ఆ తర్వాత ఆ గొర్రెలు, ఆ గార్ధబాలు కూడా దొరికినాయి.
చూసారా, ఆయన చర్యలన్నీ న్యాయములు. ప్రభువుని పిల్లరా, మన జీవితాల్లో కూడా తాత్కాలికమైన శోధనలు వస్తే ఏదో జరిగిపోయింది, ఏదో అన్యాయమే జరిగిపోయింది అని అనుకుంటాం. కానీ అది అన్యాయం జరగటానికి కాదు, ఏదో దానిలో నీకు దాచబడిన మేలు ఉంది కాబట్టి అలా జరుగుతుంది. దేవుని మీద నువ్వు అలాంటి విశ్వాసం ఉంచాలి. అలాగూ నువ్వు దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. అందుకని ఇక్కడ ఏం చదువుతున్నావు? ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవుని పనిలో మనం తప్పు పట్టుకోలేమండి. ఒకవేళ ప్రస్తుతానికి మనకు నష్టమని అనిపించవచ్చు, కానీ అది దేవుని విషయంలో అది తప్పు కాదు. ఏదో న్యాయం ఉన్నది, ఏదో మేలు ఉన్నది, ఏదో దేవుడు నీ కొరకు శ్రేష్టమైనది దాచిపెట్టాడు. అది ఇక్కడ మరి దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. చూసారా, దావీదు గారి యొక్క ప్రాణము తల్లడిల్లిపోయిన సమయాల్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలో ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకున్నాడు: నీవు నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావు. నా పరిస్థితులు తారుమారైపోయినా సరే, నా పరిస్థితులు తల్లడిల్లిపోయినా సరే, నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి అయినా సరే, నీవే నాకు ఆశ్రయదుర్గము, నీవే నాకు ఆధారమై ఉన్న దేవుడవు. నా పరిస్థితులన్నిటిలో నువ్వు సహాయం చేయగలిగే దేవుడు. ప్రస్తుతానికి నష్టమైనా సరే, ప్రస్తుతానికి కష్టమైనా సరే, ప్రస్తుతానికి నిందలొచ్చినా సరే, నీవు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడవు. ఆయన చర్యలన్నీ న్యాయములు. యోసేపును అన్నలు ద్వేషించటం అనేది అప్పటికి బాధే, కానీ వాళ్ళు అలా ద్వేషించటం న్యాయమే. తర్వాత ఆయనకు జరిగింది చూస్తే, ఆ తర్వాత అన్నలు ఆయనను తీసుకువెళ్ళి గోతిలో వేయటము అప్పటికి ఇబ్బందే, కానీ ఆ తర్వాత యోసేపుకు జరిగింది ఆలోచిస్తే అది న్యాయమే. ఆ తర్వాత పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళటం, ఇవన్నీ కొంచెం శోధనలుగానే ఉన్నాయి, ఇబ్బందులుగానే ఉన్నాయి, కానీ ఆయనకు జరిగిన దానితో పోలిస్తే ఇవన్నీ జరిగితేనే ఆయన ఆ స్థాయికి వెళతాడు. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన చేసేదంతా న్యాయమే. అందుకనే దావీదు గారు అంటున్నాడు, నీవు మాత్రమే నాకు ఆశ్రయదుర్గముగా ఉన్నావు, ఇంకెవరు లేరు నాకు, నాకిక ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడవే నా ఆశ్రయదుర్గము. ఆ తర్వాత దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఏం చెబుతున్నాడు? ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. మనం ఆయన నమ్ముకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దేవునిని మాత్రమే మనం నమ్ముకోవాలి, ఎవరిని నమ్ముకోకూడదు. నీ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా నీకు నష్టం చేయవచ్చు, నీకు శోధనలు తేవచ్చు. నీవెవరిని నమ్ముకున్నావో వారి ద్వారానే నీకు శోధనలు రావచ్చు. మనం నమ్ముకున్నది మనకు దూరం అయిపోతుంది, మనం నమ్ముకున్న వ్యక్తులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నమ్ముకొనదగిన దేవుడు ఆయన ఒక్కడే. మరి నీ విశ్వాసం అలా ఉంటుందా?
నీ విశ్వాసము మనుషుల మీదకి పోతుందా? అలా పోకూడదు. నీ విశ్వాసము మంత్రాల మీద పోతుందా? అలా పోకూడదు. నీ విశ్వాసము నీవు నమ్ముకున్న ఆచారం మీదకి పోతుందా? అలా ఎప్పుడు పోకూడదు. మన నమ్మకము, మన విశ్వాసం అటు ఇటు పోకూడదు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. అన్ని సమయాలలో ఆయనే నమ్ముకొనదగిన దేవుడు. ఒక వ్యక్తికి ఎక్కడికో చేలోకి అనుకుంటా వెళితే పాము గరిచింది. ఆ పాము గరిచిన కొంతసేపటికి వాళ్ళు ఏమన్నారు అనంటే, అక్కడ చూసిన వాళ్ళు త్వరగా మంత్రం దగ్గరికి తీసుకొని వెళ్ళండి, మంత్రం పెట్టించండి అని చెప్పారు. ఏవో వేపమండలు అవి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళి మంత్రం పెట్టించండి అని అన్నారు. కానీ ఆ పాము గరిసిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థనకు వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మంత్రాల మీద మాకు విశ్వాసం లేదండి, మాకు దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పి ఆ పాము గరిచిన వ్యక్తిని తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. మందిరంలో పెడితే అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడవు, నువ్వు సహాయము చేసే దేవుడవు, నీ నామానికి అవమానం రాకూడదు, నీ నామానికి అపకీర్తి రాకూడదు. ఈ బిడ్డను మీరు ఎలాగూ ముడతారో మీరు ముట్టండి, మంత్రాల మీద మాకు నమ్మకం లేదు, దేవుని మీదే నమ్మకం ఉందని మందిరంలో ఆ అబ్బాయిని వేసి ప్రార్థన చేస్తున్నారు. అప్పటికే కాళ్ళు చేతులు మెలికలు తిరుగుతున్నాయి, నురుగ్గక్కుతున్నాడు, గుడ్లు తేలబడ్డాయి, ఆ సొంగ నోట్లో నుండి సొంగ కారిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రజలంతా ఏమనుకుంటున్నారు? మంత్రం పెట్టిస్తే బాగుండేది కదా అని చూసేవాళ్ళు, బయట వాళ్ళు చెబుతున్నారు. కానీ వీళ్ళు దేవుని సన్నిధిలో పెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశారు. చేయగా ఒక గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క స్వస్థత అబ్బాయికి వచ్చేసింది. అంత నార్మల్ అయిపోయాడు. తనంతట తాను చక్కగా లేచాడు, కాసేపు మందిరంలో అటు ఇటు తిరిగాడు, ఆకలి అవుతుందన్నాడు, తిన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. పిల్లరా, మన విశ్వాసము దేవుని మీద అలాగూ ఉండాలి. మన విశ్వాసం కదలకూడదు, చెదరకూడదు. దేవుని మీద నువ్వు అలాగూ విశ్వాసం ఉంచాలి. అందుకని ఇక్కడేమని చదువుతున్నాం? ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మరి అలాగూ నువ్వు నమ్ముకుంటున్నావా దేవుని మీద? నీకు అసలు దేవుని మీద విశ్వాసం ఉందా? నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నన్ను వదిలిపెట్టడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నావా? నన్ను పేదరికంలో ఉంచడు, నన్ను ఈ కష్టాలకు అప్పగించడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? ఈరోజు మనకు జబ్బర్ మందిరంలో వేరే ఊరు నుండి ఒక కుటుంబం వచ్చారు, భార్యాభర్తలు. వాళ్ళు చివరికి నాతో మాట్లాడి నా దగ్గర కూర్చొని చాలాసేపు మా వాళ్ళు బాధలు చెప్పుకొని ప్రార్థన చేయించుకున్నారు. ఆ తల్లి వాళ్ళ పిల్లవాడికి చాలా ప్రమాదంలో పడిపోయాడు. వేరే దేశంలో జాబ్ కోసం వెళ్ళాడు. అక్కడ డ్యూటీలో ఉన్నప్పుడు చాలా ప్రమాదం జరిగింది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయికి ఏమైపోయింది అంటే, ఆ ప్రమాదంలో నుండి బయటపడతానని నమ్మకం లేదు. అలా అని చెప్పి
బ్రతుకుతాను అన్న నమ్మకం కూడా పోయింది. బ్రతుకుతానన్న నమ్మకం కూడా పోయింది. కానీ ఫోన్ చేసి తల్లికి, అమ్మ నా పరిస్థితి ఎలా ఉంది, అప్పటికే బెడ్ మీద ఉన్నాడు, ఆపరేషన్ చేశారు, చాలా ప్రాణాపాయంలో ఉన్నాడు, నా పరిస్థితి ఎలా ఉంది, డ్యూటీలు ఎలా జరిగింది, నేను బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు అని చెప్పాడు. చెబితే ఈ తల్లి ఏముందో తెలుసా, అయ్యా దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుని సేవకులు నీకు ప్రార్థన చేసి నిన్ను ఆశీర్వదించి పంపించారు. ఆ అబ్బాయి ఆ దేశానికి వెళ్ళేటప్పుడు నన్ను పిలిచి ప్రార్థన పెట్టించుకున్నారు. వెళ్ళాను, కూటం చేశాను, ఆ అబ్బాయికి ప్రార్థన చేశాను. ఏ నష్టము, ఏ కీడు, ఏ మరణము రాకూడదు ప్రభా, ఈ బిడ్డను కాపాడండి, విదేశాలకు వెళుతున్నాడు, కాపుదల ఇవ్వండి అని అబ్బాయికి ప్రార్థన చేశాను. ఆ మాటలే గుర్తు చేసిందంట ఆ పిల్లోడికి. దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చి ప్రభు కాపుదల ఇవ్వాలి అని ప్రార్థన చేశాడయ్యా నీకోసం. దేవుని సేవకుడు, మనకే నష్టం జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేనైతే దేవుణ్ణి విశ్వసిస్తున్నాను, నువ్వు కూడా విశ్వాసం ఉంచు అని చెప్పిందంట పిల్లోడికి. ఆ తర్వాత నిదానంగా కోలుకున్నాడు. ఈ గ్యాప్లో, అంటే ఈ బలహీనత గ్యాప్లో ఉన్నప్పుడు ఇక ఈ అబ్బాయి జాబ్ కూడా చేయలేళ్ళని ఉద్యోగంలో నుండి కూడా తీసేశారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి, అసలే వేరే దేశం, ఉద్యోగం పోయింది, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి, ఇక ఇంటికి తిరిగి రావాలి, అంతే కదా. ఆ పరిస్థితులు, అమ్మా నన్ను ఉద్యోగం కూడా తీసేశారంటే ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, దేవుడు నీకు మరలా ఉద్యోగం ఇస్తాడు అని చెప్పారు. ఇప్పుడు వేరే కంపెనీలో ఒక ప్రమోషన్ మీద మరి ఆయన పాస్ అయ్యి వేరే జాబ్లో చేరాడన్నా అని చెప్తుంది. ఏమిటి అనంటే దేవుని మీద ఒక స్థిరమైన విశ్వాసం. నువ్వు ఉలిక్కి పడకూడదు, అన్నిటికీ కంగారు పడకూడదు, బెంబేలెత్తిపోకూడదు. నా ప్రభు నన్ను వదిలిపెట్టడు, నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడవడు, ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు. విశ్వసిస్తున్నావా? మరి పాట అయితే పాడుతున్నావు, కానీ నన్ను ఆయన వదిలిపెట్టడు అని విశ్వసిస్తున్నావా? విశ్వసించిన వాళ్ళంతా మీ చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, ప్రభు నన్ను చెయ్యి విడువడు అని చెప్పండి. ప్రభు నా కుటుంబాన్ని వదలడు అని చెప్పు. ప్రభు నన్ను ఈ పేదరికములో వదిలేయడు అని చెప్పు. ఈ ప్రభు నన్ను ఈ అప్పుల్లో వదిలేయడు అని చెప్పు. మరేం చేస్తాడు? ఆయన నన్ను లేవనెత్తువాడు అని చెప్పు. ఆమేన్. ఆ విశ్వాసం ఉందా నీకు? ఆ విశ్వాసం ఉందా? ప్రియరా, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. నువ్వు ఆయన్ని విశ్వసించాలి. ఈ మధ్య ఒక 2-3 వారాల క్రితం ఇంకొక సహోదరి మన మందిరంలో నాకు చెబుతూ ఉంది, పోయిన సంవత్సరం ఏదో ఈ తుఫాన్లు అట్లాగూ వాతావరణం బాగాలేని పరిస్థితుల్లో
పండిన చేను మొత్తం పడిపోయి నేల పాలైపోయింది. ఇక చేనంతా మొలకలొచ్చి ఇక పంట పోయినట్లే, అలాంటి పరిస్థితి. అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు. చేను మొత్తం పడిపోయింది, పంటంతా మొలకలు వస్తాయి. ఇక ఆ మొదటి పంటను వదిలేసుకోవటమే, ఆశలు లేవు, అలాగూ పడిపోయింది. అయితే కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చి, అయ్యా చేను పడిపోయింది, ఈ పంట పోతే మేము అప్పుల పాలైపోతాం, ప్రార్థన చేయి అని చేయించుకుంది. ఆ నూనెకి ప్రార్థన చేసి, ప్రభా పంట ఎక్కడ నష్టం కాకూడదు, ఆ చేను పడిపోయినా సరే అవి మొలకలు రాకూడదు, ఆ గింజలుగానే ఉండాలి కానీ అవి మొలకలు రాకూడదు, పంట నష్టం కాకూడదు. ఒక అద్భుతాన్ని చేయి ప్రభా అని ఆ నూనె కోసం ప్రార్థన చేసి ఇచ్చాను. ఈ నూనెని తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వేసి ఆ చేలో పిండి జల్లినట్టుగా చేనంతా విశ్వాసంతో జల్లారు. ఈ పంటను మీరు కాపాడండి అని రోజు ప్రార్థన చేసుకుంటున్నారు. మొన్న ఈ మధ్య నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి పండిన పంటలో కంటే మా చేలో ఎక్కువ బస్తాలు ఇంకెక్కువగా పండినాయి అన్న. ఇది పాడైపోతుంది ఈ పంట అనుకున్నాం, కానీ ఈ పంటనే దేవుడు బహుగా దీవించాడు అని చెప్పింది. ఒక విశ్వాసం, ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం. ఆయన మీద నువ్వు విశ్వసించాలి. మనము నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మరి దేవుని మీద నువ్వు అలాగ విశ్వాసం ఉంచుతున్నావా? నీకు జరగట్లేదు అనే ఆలోచనే వస్తుంది, అప్పులు తీరట్లేదు అన్న ఆలోచనే వస్తుంది, లేకపోతే ఇబ్బందులు పోవటం లేదు అన్న ఆలోచన, ఈ ఆలోచనతోనే నువ్వు సతమతం అయిపోతున్నావు. కానీ వీటన్నిటినీ తొలగించే ప్రభు నాకు ఉన్నాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? దావీదు గారిని గురించి ఏం చదివాం? నా ప్రాణము తల్లడిల్లగా అంటే అర్థం ఏంటి? అంతా ఉల్టా అయిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. మంచి జరుగుతుంది అనుకుంటే కీడు జరిగింది, లాభం వస్తుంది అనుకుంటే నష్టం వచ్చింది, ఆరోగ్యం ఉంటుంది అనుకుంటే ఆరోగ్యం పోయింది, ఏదైనా వస్తుంది అని ఆశిస్తే రాకుండా పోయింది. అది లోన్ వస్తుందని అనుకుంటే లోన్ ఇవ్వటం ఎగరగొట్టేశారు. ఈ అప్పు తీరుతుందిలే ఈ పరిస్థితులు అనుకుంటే అప్పు ఇంకా ఎక్కువైపోయింది, అంత తలడిల్లిపోయింది పరిస్థితి. ఈ పరిస్థితిలో నీకు మిగిలేదేంటి? నువ్వు దేవుని వైపు చూస్తే నీకు మిగిలేది ఏమిటంటే ఆయన ఒక్కడే నీకు కనబడతా ఉంటాడు. ఆయన వైపు చూడకపోతే నీకు మిగిలేది ఏమిటంటే కృంగుదల. కానీ దావీదు గారు అంటున్నాడు, నీవే నాకు ఆశ్రయము, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవే నాకు ఆశ్రయము, నీవే నా ఆశ్రయ దుర్గము, నీ రెక్కల చాటున నేను దాగి ఉంటానయ్యా. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మరి ఎలాగూ నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు? ప్రాక్టీస్ చేయాలి పిల్లరా, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రభా నువ్వు నాకు సహాయం చేసే దేవుడు. ఒక సిస్టర్ చెప్పారు, వాళ్ళ ఇంటిలోనికి ఇద్దరో ముగ్గురో బంధువులు వచ్చారంట. సడన్గా బంధువులు వచ్చారంట. అది కూడా సాయంకాలం టైంలో.
వచ్చిన బంధువులకి భోజనం వండి పెట్టాలి. సరే, ఆ బియ్యం డబ్బాలోకి వెళ్ళి బియ్యం చూస్తే అసలు వాళ్ళకు వండి పెట్టడానికి బియ్యం కూడా లేవంట. ఏం బాగా ప్రార్థన చేసుకునే మనిషి. మరి బియ్యం లేవు, పొద్దుగూకు వచ్చారు బంధువులు, ఏం చేయాలి అని చెప్పి ఆ బియ్యం డబ్బాకి అంటుకొని ఉన్నాయంట బియ్యపు గింజలు. అంటే అక్కడ 4 అక్కడ 4 అంటుకొని ఉంటాయి కదా అంచులకి, ఈ అంచులకు అంటుకుంటాయి. ఆ అంచులని అంటుకున్న బియ్యపు గింజలన్నీ డబ్బా చుట్టూ తుడిచిందంట. తుడిచి అవి కింద ఉన్నాయన్నీ పోగేస్తే గుప్పిట్లోకి వచ్చినాయంట. ఇలా కొన్ని గుప్పిట్లోకి వచ్చినాయంట బియ్యపు గింజలు. ఏం చేసిందో తెలుసా? ఆ గుప్పిట్లోకి తీసుకొని ఇలాగూ యేసు ప్రభువు కానీ 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పెట్టుకొని చేతులు పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలాగో ఆశీర్వదించాడో ఆ బియ్యాన్ని ఈ కుడి చెయ్యి గుప్పిట్లో పోసుకొని చేతులు పైకి లేపి, ప్రభా, నాకు వచ్చిన గెస్ట్లకి వారికి ఆకలి తీరా భోజనం కావాలి, ఈ బియ్యాన్నే మీరు ఆశీర్వదించండి, ఈ బియ్యంలోనే మీ ఆశీర్వాదం ఉంచండి, వీటిని విస్తరింపచేయండి, 5 రొట్టెలు 2 చేపలు ఎలాగూ దీవించారో అలాగూ దీవించండి ప్రభు అని, ఈ కార్యం మీరు చేశారు, మీకు వందనాలని ప్రార్థన చేసి ఆ వండే ఆ డేషాలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసి వండేస్తుందంట. ఇది అన్ని గింజలు, బియ్యపు గింజలు. అది చివరికి 6 నెలల పిల్లోడు తింటానికి కూడా చాలదు. ఆ బియ్యం 6 నెలల పిల్లోడికి కూడా చాలవాయి. కానీ విశ్వాసంతో ప్రార్థన చేసింది, ఆ స్టవ్ మీద పెట్టేసింది, ఆ వచ్చిన వాళ్ళతో ఇంచి మంచి క్షేమకరమైన వార్తలు మాట్లాడుతూ ఉంది. ఒక పావు గంట 20 నిమిషాలు వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళందరికీ రెడీ చేసేసింది, భోజనాలు చేయడం అంది, ప్లేట్లు రెడీ చేసేసింది. ఈలోపు వెళ్ళి భోజనం ఉడికిందా లేదా అని చెప్పి చూసి మూత తీసి చూస్తే దాదాపు 2-3 తినే అంత పాత్ర పెట్టింది. అప్పటికి ఆ పైన ఉన్న మూతరేకు తీసి చూస్తే ఆ భోజనం ఆ వంట ఫుల్గా ఆ పై మూత కాని అంతవరకు వచ్చేసిందట భోజనం. ఆ మూత తీసి, ప్రభా నీకు స్తోత్రాలు, ఒక అద్భుతం చేశారు, నీకు వందనాలు అని స్తుతులు చెల్లించి ఆ గెస్ట్లకి పెట్టింది, తను భోజనం చేసింది. ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నాము, దేవుడు అలాంటి అద్భుతం నా ఇంట్లో చేశాడు అని చెప్పింది. పిల్లరా, నీ హృదయంలో దేవుని మీద అలాగ విశ్వాసం పెంచుకోవాలి. అవిశ్వాస మాటలు కాదు నువ్వు చెప్పాల్సింది, అవిశ్వాసపు ఆలోచనలు నీకు రాకూడదు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు. మరి ఆ విశ్వాసం నువ్వు నేర్చుకుంటున్నావా? దేవుని వాక్యం అనేది ఎందుకు? దేవుని వాక్యం ఎందుకు వింటున్నారు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు అని అంటే, నీకు ఏమీ లేని పరిస్థితుల్లోనే అద్భుతాలు సృష్టించేది ఒక్క దేవుని వాక్యమే. నీకు ఏమీ లేని పరిస్థితుల్లో గొప్ప మేలులు చేసేది దేవుని సన్నిధి మాత్రమే. అందుకు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం. మరి నువ్వు అలాగూ దేవుని మీద ఆధారపడుతున్నావా? దావీదు గారు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయా, నేనే నిన్ను ఆశ్రయిస్తున్నాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని చెబుతున్నాడు. ఇంకా దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఏం చెప్పారో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం తీయండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి.
2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియో లేదు. చూసారా ఎలాంటి గ్రహింపుతో కూడిన మాటలు చెబుతుందో చూడండి ఇక్కడ హన్నా. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏది లేదు. నేను ఎంతో మంది కోసం చూశాను. ఎవరి ద్వారా కూడా కాని పని, ఇంటి వారి ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, లేక ఎవరి ద్వారా కాని పని ఒక్క దేవుడే నాకు చేశాడు. మా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు. హన్నా దేవుని మీద అంత విశ్వాసం వచ్చింది. దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి మందిరంలోకి వెళ్ళి ఎవరికి తన బాధ చెప్పుకోకుండా దేవునికి మాత్రమే ఆ బాధను చెప్పుకుంది. విశ్వాసం లేనోళ్ళు అందరికీ చెబుతారు, దేవునికి మాత్రం చెప్పరు. అర్థమైందా? అందరికీ చెబుతారు వాళ్ళ బాధలు, అసలు ఎవరికి చెప్పరు? దేవునికి చెప్పరు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఎవరికి చెప్పరు వాళ్ళ బాధలు. ఎవరికి చెబుతారు? దేవునికే చెబుతారు. అది నేర్చుకో. అది నేర్చుకో. నువ్వు ఊరికే కనబడ్డ వాళ్ళకి అంత బాధలు చెబుతున్నావు అంటే వాళ్ళ సానుభూతి కోరుకుంటున్నావు అన్నమాట. నీ దయ నా మీద ఉంటే నేను బ్రతుకుతాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీ దయ నా మీద ఉంటే ఈ శోధనలు పోతాయ్యా అని అనుకుంటున్నావు. ఎవరి దయ నీకు అవసరం లేదు. ఎవరి దయ కావాలి నీకు? దేవుని దయ నీ మీద ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. ఆయన కృప నీ మీద విస్తరించాలి. ఆయన నీకు సహాయం చేయాలి. ఆయన నీకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటి వరకు నీకు పెండింగ్ ఉన్న పనులు ఏదైనా సరే ఒక్క రోజులోనే అద్భుతంగా మారిపోతాయి. అది ఏదైనా సరే అంతగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. చెబుతుంది కదా, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియో లేదు. అంటే దేవుని మీద చూడండి ఎంత ఆధారపడిపోయిందో, ఆయన మీద ఎంత విశ్వాసం ఉంచిందో చూడండి పిల్లరా. వీళ్ళంతా దేవుని మీద విశ్వాసం ఉంచి గొప్ప గొప్ప కార్యాలు సాధించారండి. మనమేందంటే ఆ దేవుని గురించే వింటున్నాము కానీ ఏముంచట్లేదు, దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు. అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం మనం. వీళ్ళేమో విన్నారు, విశ్వసించారు, వాళ్ళు జయం పొందారు. మరి ఆ పద్ధతిలోకి నువ్వు వస్తావా? ఆ పద్ధతిలోనికి వస్తావా? మొదటి వాక్యం ఏం చూసాము? 61వ కీర్తన, నా ప్రాణము తల్లడిల్లిపోయింది అని అన్నాడు కదా. 61వ కీర్తనది అండి, మొట్టమొదటి వాక్యం. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. నా ప్రాణం తల్లడిల్లిపోయింది. సోదరుడా, సోదరి, నీ ప్రాణం కూడా తల్లడిల్లిపోతుంది అప్పుడప్పుడు. నీ ప్రాణం తల్లడిల్లిపోయిందంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నువ్వు ఎవరు చెప్పినా నీకు ఉత్సాహం రాదు. అసలు ఎవరన్నా చెప్పు, నీ పద్ధతి మారదేక. అంటే ఆల్మోస్ట్ ఇక నువ్వు పూర్తిగా ఆశలు వదిలేసుకున్న స్థితి, అదే తల్లడిల్లిపోవటం. దావీదు గారు ఆ స్థితిలోనే ఉన్నాడు. కానీ ఒక్క దేవుని వైపు చూశాడు.
నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీవే నాకు ఆశ్రయమా. ఈ పరిస్థితిలో ఎవరి ద్వారా నాకేమీ జరగదు, నువ్వొక్కడవే చేయగలిగిన దేవుడవు. అలాగే హన్నా కూడా చెబుతా ఉంది, నీవు తప్ప వేరే ఆశ్రయ దుర్గము ఏదియో లేదు, ఏది లేదు. మరి అలాగూ దేవుని మీద నువ్వు విశ్వసిస్తావా? అలాగూ దేవుని మీద నమ్మకం ఉంచుతావా? ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనే మనల్ని రక్షించువాడు. సోదరుడా, సహోదరి, ఈ విశ్వాసం నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఉంచుతావో దేవుడు నీ పట్ల తన కార్యాలు చేస్తాడు. విశ్వాసం నేర్చుకోవాలి. విశ్వాసం నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు దేవుణ్ణి అడగాలి. నీ పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నా సరే నువ్వు విశ్వసిస్తే చాలు, కొంచెము కొంచెముగా, ఒకేసారి పైకి లేవో, కొంచెము కొంచెముగా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయిలో పెడతాడు. మరి అలాగూ దేవుని మీద విశ్వాసం ఉంచుతావా? దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటావా? ఆల్రెడీ నిన్ను దేవుడు అలాగూ దీవిస్తే కృతజ్ఞతగా ఉంటున్నావా? దేవా, నువ్వు చేసిన మేళ్ళు కొరకై వందనాలని దేవుని స్తుతిస్తున్నావా? మరి ఎక్కువ మేలుల కొరకు ఎదురు చూస్తున్నావా? అలాగూ మనం సిద్ధపడదాం. దావీదు దేవునిని ఎలాగో ఆశ్రయముగా చేసుకున్నాడు. హన్నా, నాకు వేరే ఆశ్రయము ఏది లేదిక, నీవు తప్ప వేరే ఆశ్రయము ఏది లేదు అని ఎలా చెప్పగలిగిందో, అలాగూ మనము కూడా దేవుని మీద విశ్వాసంతో చెప్పగలిగితే, ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు సహాయకుడై ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కొద్ది సమయం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా, మీరు మాత్రమే మాకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు. ప్రభా, అద్భుతములు చేసే దేవుడు. మేము విశ్వసిస్తే మీరు ఖచ్చితంగా ఆ పనిని చేస్తారు ప్రభా. విశ్వసించువాడు కలవరపడడు అని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. విశ్వాసముతో మేము మీ వద్దకు వస్తూ ఉన్నాము అని మనం ప్రార్థన చేద్దాం. అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి అని, ఓ దేవా, విశ్వసిస్తూ ఉన్నాము, మీ మీద ఆధారపడుచున్నాము. మీ కృపలో బలపరచండి అని మనం ప్రభువుని అడుగుదాము. నీ కుటుంబం విషయమై, నీ పరిస్థితుల విషయమై, నీవు చేస్తున్న పనుల విషయమై నీ మీదే ఆధారపడుతున్నాము ప్రభా. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్న దేవుడవు అని ప్రార్థన చేస్తావా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. విశ్వాసముతో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. మీ కృపలో బలపరచండి నాయన. మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి నాయన. మీరు తప్ప మాకు వేరే ఆశ్రయ దుర్గము లేదు అనే గ్రహింపుతో మేము ముందుకు సాగడి వారముగా చేయండి. విన్న వాక్యం హృదయములో నిలిచి ఫలించులాగున చేయండి. మీ హృదయాల్లో ఉన్నటువంటి నాయన విశ్వాస లేమిడి స్థితిని మార్చి విశ్వాసమును ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ వాక్య సంబంధమైన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, ఆయన నిత్య సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.